ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనందరినీ కూడా దీవించును గాక అని మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కృపను బట్టి, అంటే మరొక దినాన్ని చూడటానికి దేవుడిచ్చిన ఆ కృపను బట్టి, ఆ యొక్క ధన్యతను బట్టి ప్రభుకి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రేమైన వర్లారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువు మనకిస్తున్న ఈ యొక్క వాగ్దాన పూర్వకమైన మాటను ఒకసారి చదువుకుండి మనము మిగతా విషయాల్లోనికి వెళ్దాం. యోహాను సువార్తలో నుండి 15వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట ప్రభు ఇలా సెలవిస్తున్నారు. ఏమనంటే, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన వెడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడతాది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మీరేదైనా పొందుకోవాలి అంటే, మీరేదైనా ఒకటి సాధించాలి అంటే, ఇక్కడ ప్రభు మనకి చెప్తున్న ఆ మాట ఏంటి అని అడిగితే, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన వెడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఎలా ఉంది అని అంటే, ఎక్కడ చూసినా ఆశీర్వాదము ఆశీర్వాదము ఆశీర్వాదములు అంటూ పరిగెలెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ అయితే వాక్యము కొరకు పరిగెలెట్టే వారు కనపడతలేదు ఈ రోజుల్లో. ఈ చివరి దినాలలో, ఈ చివరి అంచు దినాల్లో మనమంతా కూడా ఉన్నాం. అయితే ఎక్కడ చూసినా ఎక్కడికో వెళ్తే ఒక మేలు జరుగుతుంది, ఎక్కడికో వెళ్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, ఎక్కడికో వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది అని ఆశిస్తున్నాము. కానీ దేవుని వాక్యమునికి ఎంతవరకు మనము సోటిస్తున్నాం, దేవుని వాక్యమునికి ఎంతవరకు మనం లోబడుతున్నాం, దేవుని వాక్యమును పట్టుకుండి మనం ఎంతవరకు కొనసాగించబడుతున్నాం అన్న విషయము ఈ రోజున క్రైస్తవ జీవితంలో అది కొదువైపోయింది. ఆమేన్. ఒకటి మనం గమనించవలసింది బిడ్డలారా, ఏంటి అని అంటే, ఆ స్వస్థత మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. ఆమేన్. మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, స్వస్థత అన్నది అది ఎక్కడ వరకు అంటే, ఈ యొక్క ఆ భూమి ఈ యొక్క వరకే, ఈ యొక్క మన యొక్క కంఠములో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే స్వస్థత అవసరం. అయితే మన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది ఏంటో తెలుసా? దేవుని వాక్యము మాత్రమే దేవుని రాజ్యంలోనికి మనల్ని నడిపించగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని వాక్యం. ఆ